హాయ్ ఫ్రెండ్స్, శిల్పాస్ వంటిల్లే వైద్యకు సారీ హాయ్ ఫ్రెండ్స్, శిల్పాస్ వంటిల్లే వైద్యశాలకు స్వాగతం సుస్వాగతం. కలర్ఫుల్గా ఉంది కదా కుకింగ్ ఈరోజు. సో ఈరోజు నేను ఒక హెల్దీ రెసిపీ తయారు చేయడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ వాచ్ మై వీడియో. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మళ్ళీ నేను వచ్చేసా. శిల్పాస్ వంటిల్లే వైద్యశాలకు స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ, హోమ్ మేడ్ రెస్టారెంట్ స్టైల్ అనమాట. ముందుగా టమాటోలు, ఆనియన్, కాజు, బాదం, గ్రౌండ్నట్స్ ఇవన్నీ ఒక 5 minutes వాటర్లో బాయిల్ చేసి అందులో ఉప్పు, కారము, హోల్ స్పైసెస్ని నేను గ్రైండ్ చేస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే పచ్చిదనం అనేది ఉండదు, గ్రేవీ మంచి క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. సో ఆలోపు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడయింది, అందులో జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు వేసి చిటపటమన్నాక మనం ఈ గ్రేవీ వేసుకున్నాం. సో ఇలా ఇప్పుడు ఈ గ్రేవీ చిక్కగా ఉడికి దగ్గర అయ్యాక ఫ్రెష్లీ గ్రైండెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ గ్రైండెడ్ కోకోనట్ పేస్ట్. ఇది ఎగ్ మసాలాకి మంచి క్రీమీ టెక్స్చర్ని, స్పైస్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు కావాలంటే మనము స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఉప్పు, కారము. బట్ మా పిల్లకాయలు అంతా తినరు కాబట్టి నేను మీడియం యాడ్ పెడతాను. సో ఇందులో పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు. చెప్పాను కదా స్పైస్ లెవెల్స్ ఎక్కువగా గ్రేవీలో ఉండొద్దంటే ఇలా వేసుకోవాలి. సో ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు చూసుకున్న తర్వాత దీన్ని ఒక 5 minutes ఉడికించుకోవాలి. సో ఇలా మనకు కావలసిన టేస్ట్ చూసుకొని చెప్పడం మర్చిపోయాను, నేను టమాటాలు, ఆనియన్స్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేశాను. ఎప్పుడు మనము కోడిగుడ్ల పులుసు అంటే మనము చింతపండు రసాన్ని తీసే కాదు, ఇలా కర్రీలో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఉడికిన తర్వాత దీంట్లో చిన్న బెల్లం ముక్క, ఫైనల్గా కొత్తిమీర వేసి ఎగ్గులు వేసి ఉడికించుకోవాలి. యాక్చువల్గా ఇట్స్ ఏ గ్రేవీ. ఇందులో చింతపండు వేయకపోతేనేమో ఏంటంటే కర్రీస్కి గ్రేవీ మసాలా ఇలా రెడీ చేసి పెట్టుకొని మన హోటల్స్లో, రెస్టారెంట్లో ఇలా రెడీ టు కుక్ గ్రేవీ మసాలా చేసి పెట్టుకొని అందులో బటర్ చికెన్ అనగానే మిగతా ఏదైనా కానీ ఈ గ్రేవీ యాడ్ చేసేసి చికెన్ ఫ్రై చేసేసి వండేస్తారనమాట. సో ఇలా ఎగ్గుల్ని కాట్లు పెట్టేసుకొని ఎగ్గుని వేసి ఉడికించుకుందాం 5 minutes. చాలామంది వీటిని ఫ్రై చేస్తారు. ఎందుకంటే అల్బుమిన్ కానీ గ్లోబుమిన్ కానీ ఎగ్గులో 2 proteins ఉంటాయి. వైట్ వచ్చేసి అల్బుమిన్, ఎల్లో వచ్చేసి గ్లోబుమిన్ కదా. అవి ఎందుకో ప్రోటీన్ అనేది లాస్ అవుతుంది అనిపిస్తుంది, అందుకే నేను వాటిని ఫ్రై చెయ్యను. వీటిలో ఒక 5 minutes ఉడికేస్తే ఎగ్గులోకి ఉప్పు, కారం బాగా పట్టేసి మనకు టేస్టీగా ఉంటుంది. సో ఒక 5 minutes తర్వాత 5 minutes వరకు ఉడికిద్దాము. 5 minutes ఉడికిపోయింది. ఇందులో చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం టేస్ట్ కోసం షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇంకా 2 minutes ఉంచేసి దించేస్తే మనకు ఎమ్మి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది నేను మంట చాలా తక్కువ పెట్టాను, ఎందుకంటే ఇది ఉడకడం వల్ల చేతులకు సురకలు అంటిస్తాయి. సో తక్కువ మంట మీద ఎగ్గును ఉడికేయాలన్నమాట.
అప్పుడు ఇందులోకి గ్రేవీ మంచిగా వచ్చేస్తుంది. ఉప్పు కారం కూడా ఎగ్గుకు పడుతుంది అన్నమాట. ఫైనల్గా ఆయిల్ బయటకు తేలుతుంది చూసారా. సో రెడీ టు సర్వ్. సో మనకి ఎంతో ఇష్టమైన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ మరి.